ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతంలోని ప్రథమ స్కందములోని కొన్ని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 497 పద్యం. తులసీ సంయుత దైత్య చిత్పద రజస్తోమం బుకంఠన్ మహోజ్వలమయీ దిక్పతి సంగ సంయుత జగత్సౌభాగ్య సంధాయై కలి దోషావళి నెల్లబాపు దివిష్కద్గంగా ప్రవాహంబులో పలికిన్ పోయి మర్యమానుండగుచుం ప్రాయోపవేశంబునన్. తులసితో సంయుత కూడి ఉండి దైత్యులను జయించిన వాని పదముల యొక్క రజస్ రేణువుల స్తోమంబు గుంపు కంటెను మహా అధికమైన ఉజ్వలము ప్రకాశవంతము అయి దిక్కులకు పతి పాలకుల సంఘ సమూహముతో సంయుత కూడిన జగత్ లోకమునకు సౌభాగ్యమును సంధాయి కూర్చున్నది అయి కలివలని దోషము యొక్క ఆవళిన్ సమూహము ఎల్లన్ సమస్తమును పాపు పోగొట్టు దివిషత్ దేవలోకమునందలి గంగ యొక్క ప్రవాహము లోపలి కి పోయి వెళ్ళి మరణమునకు మానుడు సిద్ధపడినవాడు అగుచు ప్రాయస్ పోవుటకరకైన ఉపవేశంబునన్ ఉపవాసములో అనగా ఆహారాదులు మాని మరణమునికి వెళ్ళగొట్టం. భావము. తులసీ దళాలతో వెలసిల్లే శ్రీమన్నారాయణ శరణ కమల రేణువుల కంటే మిక్కిలి మహోజ్వలంగా ప్రవహిస్తూ లోకపాలులతో పాటు సకల లోకాల వారికి సౌభాగ్య సంపదలు ప్రసాదిస్తూ కలుషాల అంటిని కడిగివేసే దివ్యమైన గంగానది ప్రవాహంలో పోయి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడటానికి సంకల్పించుకున్నాడు. తర్వాత 498 పద్యం. చిత్తము గోవింద పదాయత్తము గావించి మౌనియై తనలో ఏ తరము లేక భూవర సత్తముడు వశించే ముక్త సంగత్వమునన్. చిత్తమున్ మనసును గోవింద కృష్ణుని పదములందు ఆయత్తమున్ నిలువబడినదిగా కావించి చేసి మౌనము ధరించినవాడు అయి తన లో ఏ తత్తరము అనగా కంగారు అనగా తొట్టుపాటు లేకుండగా భూమికి భర్తలలో సత్తముడు ఉత్తముడు వసించే ఉండెను ముక్త విడిచిన సంగత్వమునన్ సమస్త బంధనములతో. భావము. ఆ రాజసత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్నం చేసి సర్వసంగ పరిత్యాగి అయి ఎటువంటి మనోవైకల్యం లేకుండా మౌనంగా కూర్చున్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.